హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చింత చిగురు వట్టి చేపలు వందాం అనుకుంటున్నాను. ఇగో బొమ్మిడి చేపలు తెచ్చి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇట్లా పెంకలో వేసి మంచిగా ఏంపుడు చేస్తున్నాను. ఏంపుడు చేసి పక్కకు పెడతా. ఎలా వండాలో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చింత చిగురు వట్టి చేపలు వండుతున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఎలా వండాలో చూపిస్తాను. నూనె అయితే పోసాను, కొద్దిగా పోపు గింజలు, కొంచెం పసుపు వేసి ఉల్లిగడ్డలు వేసి తర్వాత కరివేపాకు వేసి ఎర్రగా అయ్యేదాకా బాగా పండు కలర్ వచ్చేదాకా కలబెట్టుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. చింత చిగురు చూడండి ఫ్రెండ్స్, ఎంత ముద్దుగా ఉందో. నేనే చెట్టు దగ్గరికి వెళ్ళి తెంపుకొచ్చాను అన్నమాట. ఉల్లిగడ్డ అయితే ఎర్రగా మగ్గింది. నేనైతే ఇప్పుడు కొంచెం టమాటా కూడా వేస్తున్నాను. చాలా వరకు అయితే టమాటా వేయరు, కానీ టేస్ట్ ఉంటుందని టమాటా వేస్తున్నా. కొంచెం అల్లం వేసాను. ముందుగా అల్లం వేస్తే అడుగు వస్తుందని ఇప్పుడు వేసాను. టమాటా వేసిన మంచిగా మగ్గింది, మెత్తగా అయినాయి. ఇప్పుడు చింత చిగురు వేస్తున్నా. ఇంకో చింత చిగురు చూడండి వేస్తున్నా. చిగురు మగ్గినాక మంచిగా కారం వేద్దాము. కొంచెం మగ్గాలి ఇది మంచిగా. చింత చిగురు మగ్గింది మంచిగా. కారం వేస్తున్నా. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి కలబెట్టండి. నీళ్ళల్లో వేసి ముందుగా వేపుకొని వేడి నీళ్ళల్లో వేసిన మంచిగా ఇలా కడుక్కొని చింత చిగురు కూరలో వేసుకోండి. మస్తు టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఈరోజైతే నేను మస్తు మంచిగా కడుపు నిండా భోజనం చేస్తాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం చింత చిగురు బొమ్మిడి చేపలు. ఎక్కువ కలబెట్టొద్దు, ఎక్కువ కలబెడితే కౌసు వస్తుంది అన్నట్టు కూర. మామూలుగా ఇలా కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికినాక కొంచెం గరం మసాలా వేసి కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచి దింపేయడమే. హాయ్ ఫ్రెండ్స్, చింత చిగురు బొమ్మిడి చేపలు అయితే రెడీ అయింది. ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి ఒక 2 నిమిషాలు ఉంచినాక దింపేసుకోవడమే. మంచిగా చిక్కబడ్డది, దగ్గరికి అయింది. మంచిగా కూర అయితే ఉడికేసింది. చింత చిగురు బొమ్మిడి చేపలు లొట్టలు వేసుకుంటూ తినొచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.